నిర్గమకాండం 29వ అధ్యాయం 42వ వాక్యం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడ కలుసుకుని మిమ్మును కలుసుకొందెను. దేవుడు మనల్ని కలుసుకోవాలి అంటే, బలిపీఠ మీద నిత్యము దహన బలి దేవునికి అర్పించాలి. దేవుడు మనల్ని కలుసుకోవాలంటే నిత్యము దేవునికి బలిపీఠ మీద దహన బలి అర్పించాలి. 38వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. నీవు బలిపీఠ మీద నిత్యము అర్పించవలసిందేమనగా, ఏడాది 2 గొర్రె పిల్లను, ప్రతిదినం ఉదయమునందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. మళ్ళా చదువుతున్నాను. బలిపీఠం మీద నిత్యము అర్పించవలసిందేమనగా, ఏడాది 2 గొర్రె పిల్లను, ప్రతి దినము ఉదయం 1 సాయంకాలం 1 అర్పించాలి. దేవుడు మనల్ని కలుసుకోవాలంటే పాత నిబంధన కాలములో ఆ బలిపీఠం మీద ఉదయం 1 దహన బలి, ఏడాది గొర్రె పిల్ల, సాయంకాలం 1 ఏడాది గొర్రె పిల్ల దేవునికి దహన బలిగా అర్పించేవారు. దీన్ని మీకు ఇంకా వివరిస్తాను, వినండి. ఎప్పుడు? ప్రతి దినం అంటే ఉదయం 1 సాయంకాలం 1. దేవుడు మనం కలుసుకోవాలంటే ప్రతి దినము దహన బలిపీఠ మీద అర్పించాలి. ఇది మన పూర్వీకులు చేశారు. ఎలాగో చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, యోబు గారు ఉన్నారు. యోబు గారు అరుణోదయమున, ప్రతి ఉదయమున దేవునికి దహన బలి అర్పించేవాడు. అది నిత్యము అర్పించేవాడు ఆయన. ఎవరో? యోబు గారు. ఇప్పుడు 10 మంది పిల్లలు కొరకు, తన కుటుంబం కొరకు వేకువనే సూర్యుడు ఉదయించక మునిపే ఒక్కొక్క కొడుకు కొరకు, 3 కూతుర్ల కొరకు ప్రతిరోజు నిత్యము ఆయన దహన బలి దేవునికి అర్పించేవాడు. అయితే దేవుని బిడ్డలారా, కొంతకాలం ఆయన బాగానే ఉన్నాడు. ఓ రోజున అన్నీ తుడుచుకుని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేహమంతా సీమి కారుతో దురదకి తట్టుకోలేక పెంకు తీసుకుని గీక్కుంటున్నాడు. అయితే ఆయన మనసులో ఒకటి ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఉదయాన్నే దేవునికి దహన బలి అర్పించే వ్యక్తిని. అయితే ఇప్పుడు నా ఆరోగ్యం బాగోలేదు, నాకు గొర్రెలు లేవు, నా పనివారు వెళ్ళిపోయారు, నా భార్య సహకరించట్లేదు, నా స్నేహితులు నాకు దూరం అయిపోయారు, నేనేం చేయాలని ఆయన అనుకున్నాడు. నేను మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతిస్తాను. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతిస్తాను అంటే, అన్నీ ఉన్నప్పుడు నిత్యము 1 గొర్రెని అర్పిస్తూ ఉన్నాడు. అన్నీ కోల్పోయిన తర్వాత కూడా మోకరించి స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటే భార్య వచ్చి అంటారు, ఏవయ్యా అన్నీ ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చా మంచిదేలే, ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత ఇంకేంటి స్తుతిస్తున్నావు, ఇంకేంటి ప్రార్థన చేస్తున్నావు? 10 మంది పిల్లలు సచ్చాక, ఆస్తంతో పోయాక, భయంకరమైన రోగం వచ్చా కూడా బలిపీఠం మీద నిత్యము ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆమేన్. కొంతమంది చూడండి, వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు అబ్బా సూత్రం హల్లెలూయా చదవండి బైబిల్ అంటారు. కొంచెం తేడా వచ్చిందంటే, కొంచెం ఉద్యోగం పోయిందంటే, కొంచెం ప్రమోషన్ ఊడిపోయిందంటే, కొంచెం గొడవలేని అంటే, కొంచెం ఏదైనా జరిగిందంటే ఇంకేం లేదు, నోట సూత్రం లేదు, గీత్రం అంటే. చూడండి, బాగా వినండి. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు అన్నీ ఉన్నా అన్నీ కోల్పోయినా, యోబు గారు మాత్రం బలిపీఠ మీద ప్రార్థన ఆపలేదు. బలిపీఠ మీద అంతికనే ఒక టయాన దేవుడు అనుకున్నాడు, యోబు చూడండి శాశ్వతంగా అతనికి అన్ని దూరం చేసిన బలిపీఠం మాత్రం ఎప్పుడు ప్రార్థనతో మండుతూనే ఉంది. మళ్ళా కలుసుకుని కోల్పోయిందంతా కూడా దేవుడు తిరిగి ఇచ్చాడు.
కోల్పోయిందంతా కూడా తిరిగి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నేను ఇంత భక్తి చేశానే, ఇన్ని ఉపవాసాలు ఉన్నానే, ప్రభుకి ఇంత దశమభాగం ఇచ్చానే, ప్రభుకి ఇంత కానుక ఇచ్చానే, ప్రభుకి ఇంత కష్టపడ్డానే, ఇంత పరిచర్య చేశానే, నేను చేస్తున్నానే, నా భార్య చేస్తుంది, నా పిల్లలు చేస్తుంది, ఇంత చేసిన నాకు అన్నీ ఊడ్చుకుపోయినాయి అని ఆయన అనలేదు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సంభవించినప్పుడు మనం కూడా ఇవాళ ఉండాలంటే ప్రార్థన చేయటం ఆపకూడదు. ఆమేన్. కొంతమంది చూడండి, వాళ్ళకి ఏదన్నా బాధ కలిగితే కనుక ఇంకంతే, వాళ్ళు కట్టక్కడికి అంతే. యోబు గారు చూడండి, దేవునితో జీవితాన్ని కట్ చేసుకోలేదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన జీవితాలు ఏదైనా నష్టం కలిగితే కూడా ఆ నష్టాన్ని ఎదుర్కొనే దమ్ము మనకు ఉండాలి. ఆమేన్. చెప్పండి. నేనంటాను, అన్నీ ఉన్నప్పుడు గొప్ప భక్తి చేయడం గొప్పతనం కాదు, కోల్పోయినప్పుడు చేయడం గొప్పతనం. ఆమేన్. కొంతమంది అన్నీ ఉండి కూడా వదిలేసేవాళ్ళు ఉన్నారు భక్తి, కొంతమంది ఉన్నారు అన్నీ కోల్పోయిన భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఇంకో విషయం చెప్తాను ఇందులోనే. నోవహు గారు ఉన్నారు. నోవహు గారు ఆ వాడ ఎక్కిన తర్వాత 8 ఆ వాడలో ఉన్నారు. ఆయన భార్య, 3 కొడుకులు, 3 కూతుళ్ళు, మొత్తం ఎంతమంది చెప్పండి? 8 ఉన్నారు వాళ్ళు. సరే, జల సమాధి అందరూ అయిపోయారండి. అయితే దేవుడు తలుపు తీశారు, బయటకు వచ్చారు. బయటకు రాగానే నోవహుకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అరే, ఒకప్పుడు మా ఇంటి చుట్టూ జనం ఉండేవారు, మా ఇంటి చుట్టూ మా బాబాయి, మా వదిన, మా అక్క, మా పినతండ్రి, మా పెద్దనాన్న అందరూ ఏమైపోయారు? ఇప్పుడు జల సమాధి అయిపోయి మట్టిలో కలిసిపోయారు. అంటే నోవహు చూడండి, ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా మనసులో పెట్టుకుని బాధపడతలా. ఆయన దిగ్గానే మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడా కూడా ఒక పచ్చదనం లేదు, ఒక నీడనిచ్చే చెట్టు లేదు, ఒక ఫలాన్నిచ్చే చెట్టు లేదు. అంతా ఏమైపోయిందంటే జల సమాధి అయిపోయి కప్పు కొడుతుంది ప్రాంతం అంతా. ఈ 8 తప్పితే పలకరించడానికి, పరమశించడానికి, తినడానికి కూడా ఏమీ లేదు. అయితే ఆయన మాత్రం గతాన్ని ఏది తలంచుకోకుండా ముందు బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. కొట్టండి. అంటే అర్థం ఏంటంటే, తనకున్న బంధువులు కానీ, తనకున్న స్నేహితులు కానీ, తనకున్న రక్త సంబంధులు కానీ అన్నీ మట్టిపాలైపోయినా కానీ దిగ్గానే ముందు ఆయన ఏం చేశాడంటే బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఏముండాలంటే మన కుటుంబంతో కలిసి దేవుని పాదాల చెంత నిత్యము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. నిత్యము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయటము, అవసరం లేనప్పుడు ప్రార్థన చేయకపోవడం అది మంచి పద్ధతి కాదు, అది మంచి లక్షణమే కాదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా మనం ఏముండాలంటే నిత్యము, అది ఉదయం కానీ సాయంకాలం ప్రార్థన చేసే అలవాటు ఉండును గాక. కొంతమంది భ్రమలో ఉన్నారు, ఎలా ఉన్నారు చెప్పండి? కొంతమంది ఇంకా భ్రమలో ఉన్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎక్కడ చేస్తున్నావు నువ్వు? కొంతమంది భ్రమలో ఉన్నారంతే. ఉదయం లేచి ప్రార్థన చేసే అలవాటు లేదు, సాయంకాలం ప్రార్థన చేసుకునే అలవాటు లేదు. ఏ ప్రార్థన ఉందంటే రాత్రి పడుకున్నాడు, ప్రభువా ఉదయం అంతా మీరు కాపాడారు తండ్రి, అయ్యా పని అంతా చక్కగా చేసుకున్నాను అయ్యా, ఈ రాత్రి ప్రభువా చక్కటి నిద్ర వేయి ప్రభువా, అయ్యా ఒకవేళ రాత్రి కనుక నువ్వు వస్తే నన్ను పరలోకం తీసుకెళ్ళయ్యా, నాకు నిద్ర వస్తుందయ్యా, ఏ సమయంలో అడుగుతున్నాను తండ్రి. ఇది ప్రార్థన. ఇక రాత్రి అంతా నిద్రపోతారు కదండి, మళ్ళీ ఉదయం లెగ్గానే ప్రభువా రాత్రంతా మీరు నన్ను చల్లగా చూసినందుకు స్తోత్రం నాయనా, ఈ దినమంతా తోడై ఉండండి తండ్రి, ఏ సునామలో అడుగుతున్నాను. ఇది ప్రార్థన. ఆలోచించండి. ఇప్పుడు ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. నువ్వు ఉదయకాలం ఎంతవరకు దేవునితో గడుపుతున్నావు? సాయంకాలం ఎంతవరకు గడుపుతున్నావు? పాత నిబంధన కాలముల వాళ్ళు ఏమర్పించేవారు? గొర్రెల్ని అర్పించేవారు. ఈ రోజున గొర్రెలు అర్పించే పని ఉందండి? ఆలోచించండి. నిజంగానే ఆ సిస్టమ్ కానీ ఇప్పుడు పెట్టి ఉంటే మేము అల్లాడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఎవడొకడు పాపం చేసి వస్తాడో పాస్కర్ గొర్రె అంటాడు, మేము తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని నరకాల, మళ్ళీ రక్తం అమ్మో నాయనో తలంచుకునే భయం అవుతుంది. ఆలోచించండి.
అందుకని దేవుని పెట్టారా, భక్తిని దేవుడు తేలికపరిచాడు యేసయ్య వచ్చి. హల్లెలూయా. అందుకని దేవుని పెట్టారా, గుర్తుపెట్టుకో, నిత్యం ఏం చేయాలి? మనం బలిపీఠం మీద నిత్యం మండాలి ప్రార్థన. ఏదో వారానికి ఒకసారి, శనివారం ఒకసారి, ఆదివారం ఒకసారి, చెప్పండి మంగళవారం ఒకసారి, బుధవారం ఒకసారి కాదు. ఉదయం మండాలి, చెప్పండి, సాయంకాలం మండాలి. మండుతున్నప్పుడే ఏ పురుగు వచ్చినా దాంట్లో కాలిపోద్ది. అంతే కదా మరి. మండపోతే కాలదు కదా. దీపం మండుతూ ఉంటే ఏ పురుగు వచ్చినా కాలిపోద్ది. బలిపీఠం మీద ఏమర్పించాలి? దహన బలి అర్పించాలి.